ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. అటులనే మర్యాద పురుషోత్తముడు ధర్మాచరణనే జీవితముగా ఎన్నుకుని రామాయణంలోని ప్రతి ఒక్కరూ ధర్మాచరణ చేసినటువంటి పవిత్ర చరిత్రనే సమాజానికి ఇచ్చినటువంటి మహనీయుని యొక్క జన్మదినము ఈరోజు. అట్టి శ్రీరామచంద్ర పురుషోత్తమునికి నమస్కరిస్తూ ఈరోజు మనం వేదాంత దర్శనంలోని 10వ సూత్రం మీద చర్చించుకుందాం. గతి సామాన్యాత్. ఎందుకంటే ప్రకృతి నిష్ప్రయోజనముగా లేదు. ఆ ప్రకృతిని ఆ విధముగా ఒక ఉపయోగించుకునే విధముగా తయారు చేసినటువంటి పరమాత్ముడు జీవాత్మను దుఃఖింపజేయడానికి కూడా ఈ సృష్టిని రచించలేదు. దీని వెనుక చాలా గొప్ప ప్రయోజనం ఉంది అని మనం తెలుసుకోవాలి. అందుకని ఏమంటాడంటే గతి అంటే పరమాత్ముడు ఎంత సూక్ష్మముగా వెళ్ళగలుగుతేనే ఈ ప్రకృతిని ఇంత అద్భుతంగా తయారు చేశాడు. ఇక్కడ మనం ప్రకృతి అంటే కార్యరూప జగత్తుతో పాటు మనకు లభించిన సాధనాలను కూడా మనం తీసుకోవాలి. మన దేహమున అద్భుతమైన సామర్థ్యము గల మనస్సాది ఇంద్రియాలను పరమాత్ముడు జీవాత్మకు ప్రసాదించాడు. మనస్సు యొక్క సామర్థ్యము కానీ బుద్ధి సామర్థ్యము కానీ మనం అంచనా వేయలేము. అందుకనే జీవాత్మ నిశ్చేష్టగా ఉన్నప్పుడు చేష్టారహితంగా అయితే ఉంది జీవాత్మ, కానీ కోరికలు లేకుండా లేదు. అనేక విధములైనటువంటి కోరికలను తనలో తాను చింతింపజేసుకుంటుంది, అనుభవించాలనే తపనతో ఉంది. అది గ్రహించిన పరమాత్ముడు ఈ జీవుడు ప్రకృతి వైపు వెళ్తే అనగా భోగాసక్తుడైతే ఏ విధమైన దుఃఖములు అనుభవించవలసి వస్తుంది, అందులో రతి కాకుండా జ్ఞాని అవుతే ఎంతటి స్థాయికి వెళ్తాడో అనే ఈ పరమాత్ముడు ఈక్షకుడు గనక జీవాత్మకు కూడా అతి సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే ఈ కార్యరూప జగత్తు ఉంది. కానీ జీవుడు పశుపక్షాదుల యందు ఆ సామర్థ్యాన్ని గ్రహించడు. ఆ పశుపక్షాదుల యందు ఏదైతే భోగ ప్రవృత్తి ఉందో ఆ భోగ ప్రవృత్తితోనే మానవ జన్మకొస్తాం. ఈ మానవ జన్మలో స్వయం భోగ ప్రవృత్తిని ఉంది, అటులనే వాతావరణ ప్రభావము కూడా ఉంది.
అది మాతాపితరుల, గురువుల, బంధుమిత్రుల, విశ్వమా అనేది మనము ఖచ్చితంగా చెప్పలేము. కానీ ప్రభావం అయితే పడుతుంది. అంటే స్వయం భోగాసక్తితో ఉంటాడు. అలాగే తాను పెరుగుతున్న వాతావరణము కూడా అతనిని భోగం వైపే నడిపిస్తూ ఉంది. అందుకే పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఎప్పటి వరకైతే జ్ఞానివి కాలేవో, నా వలె ఈ క్షణ శక్తిని నువ్వు ఎప్పుడైతే పెంచుకోవో, సూక్ష్మ గ్రాహకుడువు కావో, అప్పటి వరకు నీకు సఫలత ఉండదు. ఈ ప్రపంచములో త్రిణము నుండి తీసుకుంటే సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ కూడా బుద్ధిపూర్వకముగా ఉపయోగము కొరకే ఉన్నవి. అటులనే మానవుడికి ఏదైతే వివిధ పదార్థాల కంటే, వివిధ యోనుల కంటే మనస్సు బుద్ధి యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో అది కూడా అద్భుతం. ఎంత వాసన ఉన్నప్పటికీ, ఎంత కుసంస్కారాలు ఉన్నప్పటికీ, శరీరము ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ, సామాజిక సమస్యలు ఎంత తుఫాన్తో ఉన్నప్పటికీ, ఒకవేళ జీవుడు సంకల్పించుకుంటే గుడ్డివాడిగా పుట్టని, కృంటివాడిగా, అవటివాడిగా, నిర్ధనుడుగా, అసహ్య శరీరముతో పుట్టనివ్వండి. కానీ చిత్తమును శుద్ధి చేసుకుని అంతర్ముఖుడైతే మాత్రం పరమాత్ముని ఆనందం యథాతథముగా లభిస్తుంది. అదియే పరమాత్ముని యొక్క ఈ క్షణం. అందుకనే మనస్సు యొక్క సామర్థ్యం సామాన్యమైనది కాదు. ఈరోజు మనమందరము కూడా భోగాసక్తితో జీవనాన్ని అవలంబించుకుంటూ మనకు లభించిన శక్తిని మనం 10% కూడా ఉపయోగించుకో. అందుకనే గతి సామాన్యాత్, ప్రకృతి జడం. నేను మీకు అంతకు ముందు కూడా క్లాస్లో చెప్పా, ఎటులా తల్లి గర్భములో ఉన్నప్పుడు శిశువు యొక్క శరీరము ఉంటుంది, శిశువు అనబడే ఆత్మ కూడా ఉంటుంది. కానీ ఆహారము పానీయాలేమో జడ పదార్థము తీసుకుంటుంది. అంటే అన్నము జడమే, నీరు జడమే, కనుక ఆ పదార్థాలను గ్రహిస్తుంది శరీరమే. కానీ తల్లి ఏదైతే ఆలోచిస్తుందో, ఏదైతే మాట్లాడుతుందో, ఏదైతే సత్సంగము ద్వారా వింటుందో, ఏ కోరికలనైతే ఆమె వృద్ధి చేసుకుంటుందో గర్భములో ఉన్నప్పుడు, అవి చేతనానికి సంబంధించినవి కనుక చేతనుడైన ఆత్మను అవి ప్రభావితము చేస్తవి. అటులనే ప్రళయములో కూడా జీవాత్మ పరమాత్మని గర్భములోనే ఉంటుంది. మహాప్రళయములో, సంధి సమయములో, బ్రహ్మరాత్రిలో మూల ప్రకృతి పరమాత్మని గర్భములోనే ఉంటుంది. వివిధ యోనులను కార్యరూప జగత్తున ఉన్నప్పుడు అనుభవించిన సర్వ ఆత్మలు కూడా పరమాత్ముని గర్భములోనే ఉన్నవి. పరమాత్ముడు ప్రళయ సమయంలో కూడా జీవునకు ఉపదేశిస్తున్నాడు. కార్యరూప జగత్తు పైన యోజన చేస్తాడు, కానీ జీవులకు మాత్రం పరమాత్ముడు ఉపదేశిస్తాడు. కోటాన కోట్ల ప్రాణులకు. మీరు ఈనాడు వేదమున కంటే కూడా భగవద్గీత యొక్క ప్రాచుర్యము చాలా ఎక్కువగా ఉంది. ఆ భగవద్గీతలో కృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతాడు, నీవు నాకు ఇష్టం లేని యుద్ధం నాతో ఎందుకు చేపిస్తున్నావు? నాకు పెద్ద నాన్నని, తాతయ్యని, విద్యా బుద్ధులు నేర్పించిన గురువుని అజ్ఞానముతో
నన్ను ఇబ్బంది పెట్టినా వాళ్ళు నా తోబుట్టువులే, దుర్యోధన లాంటి ఆ భ్రాతలందరూ నా తోబుట్టువులే, నేను ఈ యుద్ధం చెయ్యలేని అర్జున అంటాడు. కృష్ణ అంటాడు అర్జునుడు. అక్కడ మనం వైదికులము గనుక అర్జున్ని పాండు కొడుకుగా తీసుకుంటాం, కృష్ణుణ్ణి దేవకి కొడుకుగా తీసుకుంటాం. కానీ నిజంగా అక్కడ కృష్ణుడు ఎవరు అంటే పరమాత్ముడు, అర్జునుడు ఎవడంటే జీవాత్మ. అక్కడ చెబుతుంది ఏమిటి అంటే, ఈ అధర్మ ధ్వంసము ధర్మ యొక్క వ్యాప్తి కొరకు, అటులనే ఆత్మ కళ్యాణము కొరకు నేను కోటాన కోట్ల జీవులకు ఈ ఉపదేశాన్ని ఇస్తూనే ఉంటాను. నిరంతరము స ఏష పూర్వేషామపి కాలేన అనవచ్ఛేదాత్. ఆ పరమాత్ముడు వేదశాస్త్ర జ్ఞానము కార్యరూప జగత్తునందే కాదు, ప్రళయములో కూడా జీవాత్మకు పరమాత్ముడు ఉపదేశం ఇస్తాడు. అతను మనకు ప్రళయములో కూడా గురువుగానే ఉంటాడు. ఈ రహస్యాలని మనం తెలుసుకోవాలి. పరమాత్ముడు అటు జీవులకు చైతన్య తత్వము, కర్మ ఫలాలను, సృష్టి విజ్ఞానాన్ని ఉపదేశిస్తుంటాడు ప్రళయ సమయంలో. అటులనే 14 మన్వంతరాలకు సరిపోయే సామాగ్రిని కూడా పరమాత్ముడు చింతన చేస్తూ ఉంటాడు. కానీ జీవుడే అనేక విధములైనటువంటి కోరికల్ని వృద్ధి చేసుకుని వాటి లబ్ధి కొరకు మనస్సుని, బుద్ధిని అధర్మంగా ఇతరుల పైన ఉపయోగించి వాటి వల్లే మళ్ళీ భయంకరమైన దుఃఖాన్ని జీవుడు పొందుతూ ఉన్నాడు. ఈరోజు చూడండి, నిజముగా శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను గనక మనం తీసుకుంటే అక్కడ మనం శ్రీరామచంద్రుడే అంటాం. కానీ రామాయణములో కైకేయి పాత్ర కానివ్వండి, రావణాసురుడి పాత్ర కానివ్వండి, విభీషణుడు, వాలి, సుగ్రీవుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఊర్మిళ, వీళ్ళందరి పాత్రలు చాలా మహా అద్భుతముగా ఉన్నవి. కానీ మనం ఏం చేసినాము, ఆ రాముడికి ఒక విగ్రహం కట్టేస్తాం, ఆయనని దేవుడు అంటాం. అందుకనే చాలా మంది ఆ రాముడు దేవుడు కాబట్టే రాజ్యాన్ని వదులుకోగలిగాడు, మనం మానవ మాతృలము, మనం ఎలా అన్నదమ్ముళ్ళము ఆస్తి పంపక విషయంలో గొడవలు పడకుండా ఉంటాము అన్న తీర్పుకి మనం తెచ్చేసుకున్నాం. కానీ నిజంగా రాముడు మాతాపితరుల గర్భము నుండే ఈ లోకానికి వచ్చాడు. గురువుల చేత పలుమార్లు తత్వోపదేశము శ్రావ్యము చేసుకున్నాడు. అతి ప్రేమగా పెంచిన కైకేయి మాత ఒడిలో శస్త్ర విద్యను నేర్చుకున్నాడు, రాజనీతిని నేర్చుకుంటాడు. ఎలా ప్రేమించాలి, ఎలా ద్వేషించకూడదో తన తోబుట్టువుల దగ్గర ఆ వ్యవహారాన్ని వృద్ధి చేసుకుంటాడు కైకేయి మాత ద్వారా. రాగద్వేష రహితంగా ఎలా ఉండాలో సుమిత్ర దగ్గర నేర్చుకుంటాడు. ఓర్పుతో ఎలా ఉండాలో కౌసల్య మాత దగ్గర నేర్చుకొని ప్రపంచానికే ఆదర్శమయుడయ్యాడు రాముడు. ఎందువల్ల? జ్ఞానము వలన, లోతైన అవగాహన వలన. దాన్ని విని వదిలిపెట్టలే, తన జీవితంలో ఆచరింపజేసుకున్నాడు. అదే ఈరోజు మనమందరం నెమర వేసుకోవాల్సిన పర్వం అది. కానీ కళ్యాణం చేస్తారు, దానికి మళ్ళీ ఓడిబియ్యాలు,
అంటే ఒక సామాన్య మానవుడి యొక్క వివాహ తంతువు లోకములో ఎలా ఉందో అలాగే మర్యాద పురుషోత్తముడైన రాముడి యొక్క చరిత్రను పక్కన పెట్టేసి మనము ఆ ఉత్సవాన్ని విలాసముగా జరుపుకుంటున్నాం. ఈరోజు సనాతన ధర్మములో అందరూ కూడా ఉపవాసం ఉంటూ రామనామ స్మరణ చేసుకుంటూ చరిత్రను వింటే రాగద్వేషాలు కనీసం ఈ రోజుల్లో నియంత్రణలోకి వచ్చేటి. కానీ ఆ విధమైనటువంటి చరిత్ర ఆరాధనను మనం మర్చిపోతున్నాం. అందుకే పరమాత్ముడు ఈ జీవాత్ముడు ఎప్పటి వరకైతే వివేకి కాలేడో, మనం యోగ దర్శనంలో సాంఖ్య దర్శనంలో కూడా తెలుసుకున్నాం, ఈ సృష్టి ఎన్నడూ ఆగదు, జీవుడితో ఈ సృష్టిని ఆపడం అసంభవం. కానీ జీవుడు ప్రయత్నం చేసి ఒక్కటి మాత్రం చెయ్యగలుగుతాడు, జన్మలను ఎత్తకుండా తనను తాను రక్షించుకోగలుగుతాడు. కానీ ఎప్పుడు అతను ధనికుడైనప్పుడో రూపవంతుడైనప్పుడో కళాకారుడైనప్పుడో కాదు, జ్ఞాని అయినప్పుడు ధర్మాచరణ చేసినప్పుడు. అందుకనే ప్రకృతిని ఆరాధించడము వలన జీవుడిలో అజ్ఞానం పోదు. జీవుడు ప్రకృతి అనే పదార్థాల ద్వారా అనగా మనస్సు బుద్ధి ద్వారా వివేకమును వృద్ధి చేసుకుని జ్ఞానమును వికసింపజేసుకుని తర్క వితర్కాలను చేసి మననము చేసుకుని ఆత్మవిధుడు కావాలి. ఎంత ఆత్మజ్ఞాని అయినప్పటికీ కూడా ఏదైతే ప్రారబ్ధములో ఉన్న కర్మఫలాలు ఉన్నాయో వాటిని మాత్రం యథావిధిగా మనం అనుభవించవలసిందే. సాధన చేసుకుంటే దుఃఖములు పోతాయా అంటే కాదు, దుఃఖములను ఎదుర్కొనే శక్తి వస్తుంది. లక్ష్యముతో మనం ఉండగలిగితే దుఃఖం ఒకవైపు మనం అనుభవిస్తాము, మరొక వైపు ఆత్మ పరమాత్ముని అనుభవిస్తుంది. దుఃఖము శరీరానికే, సాధనమునకే, ఆత్మకు కాదు. ఇదంతా రహస్యం అంతర్గతంగా మీరు తెలుసుకోవాలి అంట. శృతత్వాచ్చ, ఆ బ్రహ్మముకు ఉన్నంత సామర్థ్యం, ఆ బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి కార్యరూప జగత్తున లేదు. కార్యరూప జగత్తు చాలా సమర్థవంతురాలుగా ఉంది. సూర్యచంద్ర నక్షత్రాలని చూడండి, ఔషధాలని చూడండి, లతలను, సముద్రాలను, నదులను చూడండి, అన్నీ కూడా విజృంభించినప్పుడు ఎంత పెద్ద వైజ్ఞానికులు కూడా ఆ సముద్రంలో ఉన్న తుఫాన్ని నియంత్రించలేరు. అంత మాత్రాన ఆ శక్తి పరమాత్మునితో సమానమైనది కాదు అంటాడు. ఆత్మావా ఇదమేకమేవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ న ఈక్షత. ఆ బ్రహ్మనే లేకపోతే ఈ కార్యరూప జగత్తు ఈ విధంగా శక్తివంతముగా మారదు అంటున్నాడు. అని ఆనందమయో అభ్యాసాత్, ఆ బ్రహ్మను జీవుడు ఎలా దర్శించుకోగలుగుతాడు, ఎప్పుడు దర్శించుకోగలుగుతాడంటే అభ్యాసాత్, కేవలం అభ్యాసము ద్వారానే. ఒకవేళ ప్రకృతి యందు నిష్ఠ ఉంటే, మనం తైత్తరీయ ఉపనిషత్తు విన్నప్పుడు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశంల గురించి స్పష్టంగా విన్నాం. ఎవరి మనస్సు అయితే అన్నాదులను భుజించుటయందే ఉంటదో
ఏమి సమకూర్చుకోవాలి, ఏమి తినాలి, ఎంత మోతాదులో తినాలి, ఎక్కడ తినాలి, ఇదే ధ్యాస. ఎటువంటి పిండి వంటలు చేసుకోవాలి, తినాలి. శరీరము ఆరోగ్యంగా ఉండడానికి, శరీరము సురక్షితముగా ఉండడానికి, శరీరం బలముగా ఉండడానికి ఆహారము స్వీకరించుట వేరు. కానీ భోజనాది పదార్థాల కోసమే జీవిస్తుంటే మనం అన్నమయ కోశం వరకే మన సామర్థ్యం ఆగిపోయింది. ఇక కొంతమంది ప్రాణమయ కోశం, ప్రాణాయామాలు చేస్తారు, వదిలిపెడతారు, ముందుకు జరగరు. మేము చాలా యోగాభ్యాసులం అండి, ప్రతిరోజు కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామము, భస్త్రిక ఇలాంటివి 45 నుంచి 50 నిమిషాలు చేస్తామండి, ఇదే మా యోగా అంటే వాళ్ళు ప్రాణమయ కోశం వరకే ఆగిపోయినట్టు. ప్రాణమయ కోశములను బలముగా తయారు చేసుకుంటున్నారు. మనోమయ కోశం, ఈశ్వర నామాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉంటారు, లేదా కీర్తన చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు మనోమయ కోశంలోనే ఉండిపోతారు. పరమాత్మని సాక్షాత్కారము అన్నమయ కోశమున గాని, ప్రాణమయ కోశముల గాని, మనోమయ కోశముల జరగదు. మీకు నిన్న కూడా నేను కథ చెప్పాను, ఎలా ఒక వ్యక్తి నగరములో జరుగుతున్న తుఫాన్ నుండి రాజభవనము చాలా పకడ్బందీగా కట్టడం జరుగుతుంది గనుక ఆ భవనం లోపల ఉన్న వారికి గ్రామములో ఉన్న వారి కంటే ఎక్కువ సౌకర్యం లభిస్తుంది. లభించినంత మాత్రాన అది రాజు యొక్క ఆలింగనం కాదు, రాజభవనములో సురక్షితముగా ఉన్నట్టు. అటులనే ఎవరైతే అన్నమయ కోశమును కాకుండా ప్రాణాయామమును 2 పూటల చేస్తారో వాళ్ళు అన్నమయ కోశం వరకు ఆగిపోయిన వ్యక్తి కంటే చాలా రెట్టింపులు ఆరోగ్యంగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు విజయం సాధించినట్టు కాదు. భోజన ప్రియులతో చూసుకుంటే వాళ్ళు కాస్త ఒక మెట్టెక్కారు. ఇంకొక వర్గం వాళ్ళు ఉన్నారు, మనోమయ కోశం నిరంతరము నామస్మరణ చేసుకుంటూ ఉంటారు, మనస్సులో ఎటువంటి వికారాలు పెట్టుకోరు, చాలా జాగ్రత్తగా మనస్సుని ఉపయోగించుకుంటారు. అంటే వాళ్ళు ఎవరికంటే గొప్ప వాళ్ళు అంటే అన్నమయ ప్రాణమయ స్వభావాల కంటే గొప్ప వాళ్ళు, అంతేకాని వాళ్ళు సర్వశ్రేష్ఠులు కాదు. ఇక విజ్ఞానమయ కోశం విశేషమైన జ్ఞానాన్ని నిరంతరము నేర్చుకుంటారు. అది సృష్టి విజ్ఞానము కానివ్వండి, ఆత్మ విజ్ఞానము కానివ్వండి, లోతైన గ్రంథ పఠనం నిరంతరము చేస్తారు. అంటే వాళ్ళు విజ్ఞానం వరకే ఆగిపోతారు. అన్నమయ కోశములో కానీ, ప్రాణమయ కోశములో కానీ, మనోమయ కోశములో కానీ, విజ్ఞానమయ కోశములో కానీ బ్రహ్మ దర్శనం జరగదు. అక్కడ బ్రహ్మ ఉనికి మాత్రమే అర్థమవుతుంది. మనం ఇంట్లో ఏదైనా కొమ్మలు తీసుకొచ్చి ఒక ఉత్సవం చేసేటప్పుడు ఆ కొమ్మలు పెడుతూ ఉంటే ఎంత ప్లాస్టర్ వేసినా అవి పడిపోతూ ఉంటాయి. అదే ఒక వృక్షమును చూడండి, నిండుగా కాయలు ఎలా అతుకుబెట్టాడు అంటే ఈ కార్యరూప జగత్తును చూసి పరమాత్ముని యొక్క సామర్థ్యం గోచరం అవుతుంది. పరమాత్ముడు గోచరము కాడు. అటులనే మామిడి పండు తింటే ఎలాంటి విటమిన్స్ వృద్ధి చెందుతాయి, అరటి పండు తింటే ఎలాంటి విటమిన్స్ మనకు లభిస్తవి, అందులో ఎన్ని పోషకాలు ఉన్నవి, ఏ శరీరం వాళ్ళు తినాలి, ఎవరు తినకూడదు అనేది విజ్ఞానమయ కోశం వ్యక్తి మాత్రమే చెప్తాడు. దీంట్లో ఇంత బెనిఫిట్ ఉంది, దీంట్లో ఇది లాస్ ఉంది, ఇది తినండి, స్థూలకాయం వాళ్ళు ఇది తినకండి, సన్నగా ఉన్న వాళ్ళు ఇవి తినండి, వాతపిత్త కపాల వాళ్ళు ఇవి తినండి. వాళ్ళంతా విజ్ఞానమయ కోశం వరకే ఆగిపోయారు. అంటే
వాళ్ళ యొక్క పరిశోధన వలన, వాళ్ళ యొక్క ప్రయత్నం వలన, వాళ్ళ యొక్క అభ్యాసం వలన మనకు శారీరక వ్యాధులు, శారీరక బాధలు నియంత్రణలోకి వచ్చాయి. అంతే, అది బ్రహ్మతత్వము కాదు, బ్రహ్మ ఆనందము కాదు. రోగాలు నయమవుతున్నవి, రోగాల బారిన పడకుండా ఉండగలుగుతున్నాం. కానీ ఆనందమయ కోశం ఉందే, అక్కడికి విజ్ఞానవంతుడు వెళ్ళడు, అక్కడికి ప్రాణమయ కోశకుడు వెళ్ళడు, మనోమయ కోశకుడు వెళ్ళడు, అన్నమయ కోశకుడు వెళ్ళడు. కేవలము ఈ క్షణ దృష్టి గల ఆత్మకు మాత్రమే ప్రవేశం జరుగుతుంది. అది కేవలం అభ్యాసం వల్ల. బ్రహ్మవిద్ ఆప్నోతి, ఆత్మవిధుడైన వాడే బ్రహ్మను తెలుసుకోగలుగుతాడు. తస్మాద్వా ఏ తస్మాత్ ఆకాశ సంభూత, ఆ బ్రహ్మ వలనే, ఆ బ్రహ్మ యొక్క సామర్థ్యం వలనే మూల జగత్తంతా కార్యరూప జగత్తుగా మారింది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథివీ, పృథివీ నుండి ఔషధాలు, ఔషధాల నుండి అన్నము, అన్నము నుండి రేతస్సు, రేతస్సు నుండి వీర్యము, వీర్యము నుండి మీరు ధరించుకున్న స్థూల దేహము. అందుకనే మనము అంత్యేష్టి చేసేటప్పుడు కూడా శరీరం ఆ విధంగానే భస్మం అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఏకాదశ ఇంద్రియాలని పంచభూతాలతో వ్యుత్పత్తి జరిగినట్టుగా చెప్పలేదు. అది అహంకారం అనే సామర్థ్యంతో జరిగింది. ఆకాశాద్ వాయువు అన్నాడు, పంచభూతాల నుండి పట్టుకొచ్చాడు స్థూల రూప దేహమును. ఆ ఆనందమయ వ్యక్తిని మనం దర్శించుకోవాలి అంటే ఆత్మ వై ఓ స శరీర, అతను ఎక్కడో లేడు, ఆ బ్రహ్మ నీ శరీరమునందే ఉన్నాడు. ప్రియ అప్రియ, అతనిని నీవు జడ పదార్థమున గాని ఇతర చేతన పదార్థాల యందు కానీ ఆ బ్రహ్మను దర్శించుకునే ప్రయత్నం చెయ్యకు. నీ అందే, నీలోనే, నీ మస్తిష్క భాగమున గల హృదయమున ఆ బ్రహ్మ ఆవరించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆ బ్రహ్మ? మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూడండి, ప్రచండ రూపముతో ఉంటాడు. అలాగే ఆ బ్రహ్మ కూడా జీవుని యొక్క మస్తిష్క భాగమున గల హృదయమున దివ్యోహమూర్త పురుష, ఆ పరమాత్ముడు మూర్తత్వము కాదు, అతను ఒక విగ్రహము కాదు, అతను జడము కాదు, అతను శబ్దము కాదు, రసము కాదు, రూపము కాదు, వీర్యము కాదు, రేతస్సు కాదు, చరిత్రవంతుడు కాదు, మహాపురుషుడు కాదు, ఉన్నాడు అతనంతే. నిష్కలం నిష్క్రియం శాంతం. ఆ బ్రహ్మను ఎవరయ్యా చూడగలుగుతారు? నీ ప్రతి మానవుడి యొక్క దేహమున, మస్తిష్క భాగమున అశబ్దం, అరూపం, అనిలం, అగ్ని కాదు, రూపము కాదు, రసము కాదు, జలము కాదు, వాయువు కాదు, పృథివీ కాదు, సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, నక్షత్రాలు కాదు, ఇవేవి కావు. అన్నమయ కోశంలో దొరకడు, ప్రాణమయ కోశంలో దొరకడు, మనోమయ కోశంలో దొరకడు, విజ్ఞానమయ కోశంలో దొరకడు, ఆనందమయ కోశంలోనే దొరుకుతాడు. కానీ ఎలా అంటే నిర్మల చేతసః, ఎవని మనస్సైతే నిర్మలముగా ఉందో, శాంతముగా ఉందో, ఎవని మనస్సులో ఎటువంటి అలజడలు లేవో, కుటిల యోచన లేదో, అట్టి ఆత్మనే ఆ బ్రహ్మను దర్శించుకోగలుగుతుంది. ఆనందం బ్రహ్మ, ఆ ఆనందమయ బ్రహ్మని చూడు. తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః ఆనంద రూపం అమృతం యద్విభాతి. ఆ ఆనందమయ అమృత రూపాన్ని పరమాత్ముని ద్వారా ఏర్పరిచిన
శక్తివంతముగా లభించిన మస్తిష్క భాగమున గల హృదయ రూపమున ఆ బ్రహ్మను దర్శించుకో. రసేన తృప్తో నకతుష్టనోనః. ఎవరైతే బ్రహ్మ ఆనందమును అనుభవిస్తారో, సమాధి స్థితికి వెళ్ళిపోయారో, ఇక అతనికి మృత్యు అంటే భయం ఉండదు. అమృతమై ఆనంద రూపము, ఆ పరమాత్ముని యొక్క ఆనంద రూపమును తన దేహములని సాక్షాత్కారము చేసుకున్నటువంటి జీవాత్మకు శరీరమునందు ప్రీతి లేదు. తత్ర కోహ కహ శోక ఏకత్వమను పశ్యతః. ఆ బ్రహ్మనే చూస్తున్నాడు, ఆ బ్రహ్మనే దర్శించుకుంటున్నాడు. ఆనంద రూపుడైన ఆ బ్రహ్మను దర్శించుకున్న తర్వాత జీవుడిక ధన్యోస్మి, నేను ధన్యుడనయ్యాను అని అనుభూతిలోకి వెళ్తాడు. యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి. భూతము, భవిష్యత్తు, వర్తమానము, ముల్లోకములు, సూర్యచంద్ర నక్షత్ర తారక గణాలు, సమస్త కార్యరూప జగత్తు, మూల జగత్తు, సర్వ కోటాన కోట్ల జీవులు ఎవని గర్భములో సురక్షితముగా ఉంటున్నాయో, హట్టి బ్రహ్మని కార్యరూప జగత్తున ఏ జీవాత్మ అయితే మానవ దేహమున లబ్ధి చేసుకుంటుందో, దర్శించుకుంటుందో, ఇక ఆ జీవుడు ధన్యుడే. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యా పృథివీ నివేద యస్య పృథివీ శరీరం. ఆ పరమాత్ముడు పృథివీ యందు ఉన్నాడు, అతనే పృథివిని తయారు చేశాడు. పృథివీ అతనికి శరీరముగా ఉంది, కానీ అతను పృథివీ కాదు. యో అప్సు తిష్టన్ అద్భ్యో అంతరః యమాపున విద్యుర్ రస్యాపః శరీరం. ఎవని వలన ఈ జలము ఉత్పత్తి జరుగుతుందో, జలమును ఈ విధంగా ఎవరైతే ప్రవహింపజేస్తున్నారో, ఎవని సామర్థ్యం వలన నీటి యొక్క ఉత్పత్తి జరిగిందో, అది బ్రహ్మ కాదు. తయారు చేసిన వాడు బ్రహ్మ, కానీ జలం బ్రహ్మ కాదు. యో అగ్నో తిష్టతి అగ్నేరంతః. అతని వలనే అగ్ని యొక్క ఉత్పత్తి జరిగింది. అతను అగ్నిలో ఉన్నాడు, కానీ అగ్ని బ్రహ్మ కాదు. యో వై తిష్టన్ వాయో అంతరః. అతను వాయువును ఉత్పత్తి చేశాడు, వాయువులో కూడా ఉంటున్నాడు, కానీ అతను వాయువు కాదు. యో ఆదిత్యే తిష్టన్ అతి ఆదిత్యరంతః. అతనే సూర్యుణ్ణి తయారు చేశాడు, సూర్యుని యందు కూడా ఆ బ్రహ్మనే ఉన్నాడు, కానీ ఆ బ్రహ్మ సూర్యుడు కాదు. దిశలు అతని వలనే నిర్మాణము జరిగినవి, దిశల యందు కూడా అతనే వ్యాపించి ఉన్నాడు, కానీ దిశలు బ్రహ్మ కాదు. ఆకాశము అతని వలనే విస్తరింపబడింది, ఆ ఆకాశమున కూడా అతనే వ్యాపించి ఉన్నాడు, కానీ ఆకాశం బ్రహ్మ కాదు. ప్రాణములు కూడా అతని వలనే ఉత్పత్తి జరిగినవి, ప్రాణములకు అతనే పోషకుడు, కానీ ప్రాణము బ్రహ్మ కాదు. మనస్సుని తయారు చేసిన వాడు కూడా అతనే, ఆ మనస్సే బ్రహ్మను తెలియజేస్తుంది, కానీ మనస్సు ద్వారా తెలియబడినటువంటి శబ్ద రూపములో ఉన్న బ్రహ్మ బ్రహ్మ కాదు, మననములో ఉన్న బ్రహ్మ బ్రహ్మ కాదు. అది ఆనందమయ కోశములోనే లభిస్తుంది. ఈ విజ్ఞాన శాస్త్రమంతా అతని వలనే విస్తరింపబడింది. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అతనే ధరింపజేసుకున్నాడు. ఔషధాలు, వనస్పతులు, రసము, వివిధ కార్యరూప జగత్తు, మానవాళి శరీరాలు, పశుపక్షాదుల శరీరాలు, సమస్త కర్మలు, సమస్త కర్మ ఫలాలు సర్వం అతని వలననే శాసనములో ఉన్నవి, కానీ ఇవి ఏవి బ్రహ్మ కాదు. నిర్మలమైన చిత్తముతో అతనిని తెలుసుకో. తస్య ప్రాణః ఏవ శిరః వ్యానో దక్షిణ పక్షః అపానో ఉత్తర పక్షః ఆకాశ ఆత్మ పృథివీ పుచ్చం. ఎవని శిరస్సు ప్రాణముగా ఉందో, ఎవని దక్షిణ భాగము వ్యానముగా ఉందో, ఎవని
ఉత్తర భాగం అపానముగా ఉందో, ఎవనికి ఆత్మ ఆకాశం వలె ఉందో, ఎవరైతే ఈ పృథివికి ఆధారముగా ఉన్నాడో అన్నీ కూడా ఆ బ్రహ్మనే స్మరించుచున్నవి. అందుకనే ఆనందమయ బ్రహ్మను పొందాలి అంటే నిర్మల చేత సహా నిర్మలమైనటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని జ్ఞానివై అభ్యాసము చేసి సమస్త అధర్మ రాగద్వేషాలను వదిలిపెట్టి భోగాసక్తిని నియంత్రించుకొని నిరంతరం యోగాభ్యాసము చేస్తూ ఆ బ్రహ్మను దర్శించుకునే ప్రయత్నం మానవుడు చెయ్యాలి. ఆ బ్రహ్మ శబ్దము కాదు, ఆ బ్రహ్మ రూపము కాదు, ఆ బ్రహ్మ రసము కాదు, ఆ బ్రహ్మ ఆనందం. అతనెక్కడో లేడు, నీ దేహమున మస్తిష్క భాగమున ఉన్నాడు. నిదానముగా శ్రద్ధతో భక్తితో తితిక్షతో జ్ఞానముతో యాత్రను కొనసాగించుకో. జన్మ సఫలమగునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.